టాపులు పోదు ఈయనే పోతాయి అన్ని ఇరిగిపోతాయి. చిన్న డ్యామేజ్ అవుతాయి. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే గణేషన్ వీడియో అయితే తీస్తున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్నా. మా ఫ్రెండ్ వాళ్ళది సూర్యాపేట నుంచి అయితే వస్తారు వినాయకుడి కోసం. వినాయకుడు తీసుకురావడానికి కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి టైము 10 అవుతుంది నైట్. ఇప్పుడు వస్తారు, దారిలో జాయిన్ అవుతున్నాం మేము. వాళ్ళు రాగానే అందులోకి ఎక్కేసి వెళ్ళిపోవడం. ఇక గ్యాప్లా బగ్గి అయితే వచ్చేసింది, వెళ్ళిపోదాం ఇక మనం ఎక్కి. ఇప్పుడే షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి గట్కేసర్ దగ్గర ఉంది. దీని పేరు వచ్చేసి శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్. లోపల అయితే విగ్రహాలు అయితే సెట్ ఉన్నాయి. లోపల చూపిస్తా, పిక్చర్లు అయిపోతారు డైరెక్ట్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి. లోపలికి వెళ్ళి విగ్రహాలు చూపిస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అయితే విగ్రహం అయితే ఇక్కడ ఉంది. వాళ్ళ విగ్రహం చూపిస్తాం ఫస్ట్. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. ముంబై స్టైల్ కిరాకున్నాయి కదా మాది విగ్రహాలు. విగ్రహాలు చూడండి ఒకసారి ఎట్లున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. హైలైట్ ఉన్నాయి అసలుకి ఈ షెడ్లో మాత్రం. షెడ్లు ఏం తీసుకోవాలన్నా మినిమం 2 లక్షలు. ఇప్పుడే తినేసి అయితే వస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మేము వచ్చేవరకు అయితే ఒక విగ్రహాన్ని అయితే పైకి ఎక్కిచ్చేసి తీసుకోవడానికి. మళ్ళీ లోపలికి వెళ్ళి విగ్రహాలు చూద్దాం. ఇంకా మనం మళ్ళీ వచ్చేసినాం ఈ విగ్రహం దగ్గరికి. కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి జూమ్ చేస్తా డైరెక్ట్. కలరింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నేను లోపలికి వెళ్ళి విగ్రహాలు చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇందులో కూడా, చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇంత మంచిగా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తే ఎట్లుంటాయి ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఇక నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు ఇందులో కూడా, చూడండి ఒకసారి. విగ్రహాలు ఇంకేంది ఇట్లున్నాయి, మెంటలు ఉన్నాయి ఒక్కొక్కటి. అబ్బా అబ్బా అబ్బా, షెడ్లో విగ్రహాలు చూడండి అసలుకి. మామూలు అంటే మామూలు లేవు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కాకపోతే ఏది ముట్టుకున్నా 2 లక్షల పైన అంట. ఈ గణేష్ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్ట్ ఎలుకల పైన వినాయకుడు చెక్కిస్తుంది. డ్రెస్సింగ్ కూడా చేసేసి ఆఖరికి దీనికి. ఇక్కడ ఆదియోగి నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆదియోగి ఇది చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా దీనైతే నెక్స్ట్ లెవెల్ పెయింటింగ్ అయితే వేపిస్తారు. ఈ పెయింటింగ్ వర్క్ రేపు ఏ టైం వరకు అయితే తెలియదు కానీ వానైతే దమ్ చేస్తారు. చూడండి మంచి డీటెయిలింగ్ చేస్తారు పెయింటింగ్ మాత్రం. మా ఊళ్ళు మెంటల్ అన్నారు. ఇక్కడ టైం వచ్చేసి పొద్దున 5:30 అవుతుంది. మా పెయింటర్ గాడు దెంగేస్తాడు గ్యాప్. ఎడిపోయింది బాయ్ పెయింట్ వేస్తాడు. వీళ్ళు కిరాక్ అన్నారు. వీడుండి ఈడ సగం అయిపోయింది, ఇంకా సగమైంది. ఒక 10% అయిపోయింది, ఇంకా 90% ఉంది. బాగా ఎప్పుడు వస్తాడు మరి రేపు చూడాలి. ఇక పొద్దున ఒక వినాయకుడు అయితే వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్ బీదర్కి అయితే వెళ్తుంది. పాపం వాళ్ళు నైట్ నుంచి ఉండి చేయించుకొని ఇప్పుడైతే తీసుకొని వెళ్తారు. నైట్ ఇప్పుడు 12కి అట్లా వచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ట్రైన్తో ఎక్కిచ్చేస్తే వెళ్ళిపోతుంది. ఇదిగా టైం వచ్చేసి పొద్దున 8:30 అవుతుంది. మా పెయింట్ వేసేటోడు అయితే ఇంకా రాలేదు. వాని కోసం అయితే వెయిటింగ్ ఇక్కడ. చూడండి మా ఊళ్ళో బిల్వి తిరగలు లెక్క ఒకటే తిరుగుతావు ఆడికిడికి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫినిషింగ్ మాత్రం. ఈ ఫస్ట్ రోల్ ఉన్న గణేషులు మొత్తం 6 feet. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి వీటి 1 lakh. ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి తీసుకోండి, మెంటల్ ఉన్నాయి. 1 lakh అంట ఈజీగా. హీరో వచ్చేసి 20 feet. ఇది 2,20,000 నుంచి 2,70,000 వరకు ఉన్నాయి. మాది వచ్చేసి 2,40,000 మా గణేషుడు. బాయ్ నైట్ ఎప్పుడో 5 గంటలకు జంప్ అయ్యిండు. ఇప్పుడు వచ్చిండు 11 అవుతుంది. ఇప్పుడు ఈ పెయింటింగ్ వేస్తుండు. ఐస్ అయితే ఐస్ ఇంకా బుట్లు అయితే పెడతాడు బాయ్ ఇప్పుడు. ఇప్పుడే ఐస్ అయితే డీటెయిలింగ్ అయితే అయిపోయింది మొత్తం. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. మన విగ్రహం అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇక
నీట్గా ఫినిషింగ్ అయితే నీట్గా ఇచ్చేసారు మొత్తం పైనుంచి కింది వరకు. మా గణేశుడు ఆ లోపల ఉంది, అది తీయడానికి అయితే అన్న అయితే క్లియర్ అయితే చేస్తారు. ఇప్పుడైతే ఒక విగ్రహం అయితే తీస్తారు. తీసిన తర్వాత ఇంకో విగ్రహం ఉంది, దాని తర్వాత మనది బయటికి వెళ్తుంది. సక్సెస్ఫుల్గా ఒకటైతే బయటకు అయితే వెళ్ళిపోయింది. ఇంకొకటి ఉంది ఇక్కడ, అదొకటి వెళ్ళిపోతే మనది బయటకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన గణేశుడు అయితే ఫైనల్ అవుట్లుక్. ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం అయితే అసలు వెళ్తలేదు, అందుకని సార్లు పెట్టి దిగుతారు డైరెక్ట్ బయటికి. కూడా అయితే అసలు కదలంగా వెళ్తలేదు. 2 గంటల తర్వాత ఈ గణేశుడు అయితే బయటకు వచ్చింది. ఇప్పుడైతే గణేశుని పూజ అయితే చేస్తారు. అన్ని వినాయకులు అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ ఉంది ఇది ఒక్కటే. ఇప్పుడు ఎట్లా తీసారో చూద్దాం మనం కూడా. ఇది తీయడానికి కూడా చాలా రిస్క్ అవుతుంది ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది వచ్చేసి 21 feet విగ్రహం. ఇది నార్మల్గా ఇది తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ విగ్రహం. ఇది కస్టమైజ్ చేయించుకుంది. ఇది దీనికి వచ్చేసి 2.5 lakh అయింది కస్టమైజ్ చేపిస్తే. క్రేన్ వచ్చింది గ్యాప్లో. ఇప్పుడు విగ్రహాన్ని తీసి బగ్గిలో పెట్టుడే. ఎంతసేపు పడుతుంది చూద్దాం తీయడానికి. చలో ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయింది. గెరుతురు ఆల్రెడీ పైన రేకులు ఇస్తున్నాయి ఒక రౌండ్. పడబడా అంటే చూడు, ఇప్పుడు పడబడా అంటే చూడు మళ్ళా రేకులు రేకులు మొత్తం షెడ్ కూర్చిపోతుంది. రేకులు రేకులు లేచిపోతున్నాయి డైరెక్ట్. టాపులు లేస్తున్నాయి. రేకులే లేచిపోయినాయి. ఓపెన్ ఎయిర్ అయింది పైన. అయ్యా రేకులు మొత్తం కూసిపోతున్నాయి. రేకులే గణేశుడు కొంచెం కాదు నేను కానీ రేకులు మొత్తం కూసిపోయినాయి. ఇలా చాలా ఇంకో రౌండ్ ఇంకో రేకులు ఇస్తున్నాం. మెంటల్ 100 మొత్తం అన్ని దగ్గరుతుంది ఆడ రేకులు ఓపెన్ టాప్. వీడ ఇది చిన్న డ్యామేజ్ అయితే అయింది, స్టక్ అయిపోయింది. షెడ్లోకి వెళ్ళి వెళ్తలేదు, అందుకని చెప్పేసి అందరూ ట్రైన్ వేసి గుద్దితే దమ్ అవుతుంది వినాయకులు ఇళ్ళకి వెళ్ళి తీయాలంటే. ఇంతసేపు కష్టపడి అవతలకి వెళ్ళి అయితే నెట్టిరు. ఇప్పుడు గ్యాప్లో మళ్ళీ ట్రైన్ తాడేస్తారు బయటికి తీయడానికి. సక్సెస్ఫుల్గా బయటకు అయితే వెళ్ళిపోయింది. ఇడికి వెళ్ళి బయట తీసి వెళ్ళిపోతుంది ఇక. బగిటాన్ని అయితే పెట్టేసారు. ఇది టైం వచ్చేసి 10 అవుతుంది. నిన్న నైట్ 10కి వస్తాం, ఈరోజు నైట్ 10కి పెట్టిండు తింటాను. బాయ్ చాలా స్పీడు. సో విగ్రహాన్ని బగ్గీను అయితే ఎక్కిచ్చేసినాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే సూర్యాపేటకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. విగ్రహానికి చిన్న డ్యామేజ్ అయితే అయింది, అది కూడా చేయించుకొని అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ వెహికల్ మీద అయితే చూపిస్తాం. ముందు పెద్ద పెద్ద టాస్కులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 5-6 అండర్ పాస్లు, ఒక రైల్వే బ్రిడ్జ్ చాలా ఉంటాయి. అన్న ఎక్స్పీరియన్స్ ఇద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ అండర్ పాస్ కాడ పెద్ద స్టంట్ కాబోతుంది. ఏమవుతుందో చూద్దాం మనం. ఇలా పడుతుందా పట్టదా అనేది ఇప్పుడు. పట్టింది మెంటల్ అనుకో. ఇంకా ఫుల్ గ్యాప్ ఉంది పైన. అండర్ పాస్లా సెట్ అయిపోయింది బరాబర్. దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు చూడండి. ఏం దాకలే లైట్. అన్నీ కొంచెం మిస్ అవుతున్నాయి. చిన్న గ్యాప్, కొంచెం గ్యాప్లో అయిపోయింది చూడండి. షాడో చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత దగ్గరికి వెళ్ళిపోతుంది. చిన్న చెట్లు కాక వాళ్ళే కూర్చురు మంచిగా. మళ్ళా కొత్త టైంలో ఆగా మెల్లగా చిన్న తాకదా పోరి
ఆరామ్సే జావు. ఈ పెద్ద స్టంట్లు, ఈ ఓఆర్ఆర్ స్టంట్లు అన్నీ. ఇంకోటి ఉంది మాకు ఘటం ఆడ ముందర పొద్దున కనిపిస్తుంది. అది ఎప్పుడో ఇట్లా ఇప్పుడో చిన్న పైన చంద్రుడు ఉండే, ఆ చంద్రుడు మాయమైపోయింది, ఇరిగిపోయింది. వెనుక కొని వాళ్ళ గ్యాప్లో మళ్ళా మా పెద్ద స్టంటే ఉంది. కొత్త ఎడ్జుకుంది, తాకుతుందా తాకదా. అలా స్టక్ అయిపోయింది, బయటికి వెళ్తలేదు, తాకుతుంది. కోని అన్న, ఇంకా కోని అన్న. ఓ భయ్యా తాకుతుంది అన్నా, పోతుంది. అది తాకుతుంది. స్టోరీ అయిపోయింది మొత్తం. అవో చూడండి కష్టాలు. బగ్గి నెడుతూ రైట్ 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 వచ్చేసారు బయటికి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ముందరికెళ్ళి సైడ్ అవును ఇరుకుతుంది నెట్టుడే అంటున్నా. సో ఇడవునా అట్లా లాస్ట్కి వెళ్ళి ఇవ్వాలి. చలో అన్నీ బయటకు వచ్చేసినాయి. ముందైతే ఇంకోటి ఉంటుంది, అది అసలైంది. ఆడ అసలు వినాయకుడే వాటాడు మొత్తం ట్రైన్లతో. వినాయకుడిని అవతల సైడ్కి తీసుకొని వెళ్ళిపోవాలి మనం. ఆడ యూపీసీ చిచ్చోళ్ళు అయిపోతారు డైరెక్ట్. రక్త తాకదా తాకలే బాయ్. ఇవన్నీ ఎక్కడి బ్రిడ్జిలు రా అక్క. భలే ఉంది మొత్తం. ఏడాది ఆగకుండా వస్తుంది వినాయకుడు అయితే. మెంటల్ విగ్రహం, టోల్గేట్ టెక్నాలజీగా. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ట్విస్ట్ ఉంది. టోల్గేట్ క్రాసింగ్ అనుకో. తీసా అరే టోల్గేట్ కాడ కూడా కొంచెమే గ్యాప్ ఉంది. ఇది స్టోరీ. హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి వినాయకులని. కాకపోతే హైదరాబాద్లోనే మంచి మంచి విగ్రహాలు అయితే తయారవుతాయి. ఇప్పుడు ముందర ఒక రైల్వే క్రాసింగ్ ఉంటుంది, అది మెంటల్ ఉంటుంది. షాక్ అవుతారు అందరూ. ఇవటి నడుచుడే అవుతుంది అప్పటి నుంచి. ట్రాఫిక్ వాడదాం. యాక్చువల్లీ ఇదే టాస్క్, అసలైన టాస్క్ ఇది. హైదరాబాద్ నుంచి ఎన్ని లక్షలు పెట్టి తెచ్చుకుని ఇంకొచ్చినోడు ఎవరైనా ఇంకా ఆగాలి. వీళ్ళ నుంచి దాడి పోలేరు. ఇప్పుడు అది వస్తుందా రాదా అనేది పాయింట్. చూద్దాం ఏమవుతుందో. స్టక్ అవుతుందా మళ్ళా. అది చూడు పట్టుడు పోదు. ఈయనే పోతే అన్ని ఇరిగిపోతాయి. దాటి రాదన్నా చూడనా. పోనీ తీసేద్దావు. ఇది అసలైన ఇష్యూ. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేకి ఏ విగ్రహం అయినా ఒక 20 feet ఉందనుకో, ఇక్కడ ఆగిపోవాల్సిందే. వీడికెళ్ళి ఏం చేయాలంటే ఇప్పుడు క్రేన్లు పెట్టి అవతలు తీసుకొని పోవాలి. పైన రైల్వే ట్రాక్ ఎంత స్టండ్. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు పడుతుంది చూద్దాం. ఈ విగ్రహాలు అయినా సేమ్ పరిస్థితి. అలా పోతలేదు, ఇక్కడ ఆగిరు ట్రైన్ కోసం. డీలింగ్ అవుతుంది ఇక్కడ. సేమ్ సిచ్యువేషన్. వీళ్ళది కూడా అల్లకెళ్ళి పోదు, ఇక్కడ నిలబడ్డారు ట్రైన్ కోసం. లైన్ భలే ఉంది, ఒక ఇంకా ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ విగ్రహాలు ఇందులోకి వెళ్ళి ఇప్పుడు అవతలకి వెళ్ళాలి. అదే మ్యాజిక్. ఇది వచ్చేసి ప్రాసెస్. ఇట్లా గిల్లలు పెట్టి అవతలకి వెళ్ళి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు అట్లా గణేషుని అవతల సైడ్ నెట్టుకుంటూ వెళ్ళి అవతల సైడ్ మళ్ళీ క్రేన్తో మళ్ళీ సేమ్ వాళ్ళు తెచ్చుకున్న వెహికల్ అయితే పెట్టేస్తారు. ఇది ప్రాసెస్. ఇక్కడ ఆగే కొద్ది వినాయకులు అయితే ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఇప్పుడైతే మా విగ్రహమే తీస్తున్నారు గ్యాప్లా. ఇప్పుడు రాకదా ఆడ కింద పెడితే కరెక్ట్ దాని పక్కనకి వెళ్ళి వచ్చింది, దాని మీదకి వెళ్ళి వస్తుంది చూడు. కొంచెమే గ్యాప్ ఉంటుంది చూడు.
బిలల్ వర్కింగ్ ఆన్ బిలల్. గణేశుడు అందులో స్టక్ అయిపోయింది అని చెప్పేసి అయితే వీల్స్ చెప్తున్నారు, బయటకు తీసుకొని వస్తుంది. గంటలు ఉంది ట్రాఫిక్. క్రేన్తో అయితే పైకి ఎక్కేసారు విగ్రహం. ఇప్పుడు విగ్రహం అయితే సెట్ అయిపోయింది, ఇక వెళ్ళిపోవడం ఇక డైరెక్ట్. ఫుల్ ట్రాఫిక్ మొత్తం మెంటల్. ఇంకా ఒక 10 విగ్రహాలు ఉన్నాయి అవతల సైడ్ అయితే, అది ఎంత టైం పడుతుందో తెలియదు ఇక మనకి. ఇది ఎక్కడ టెక్నాలజీ పెయింట్ మెంటల్ వేసి గణేష్ షెడ్ పెడదాం ఒకటి. పెయింట్ మెంటల్ వేసి మీ అందరికో షెడ్ పెట్టి ఇవ్వాలి ఒకటి. మెంటల్ వేసారు పెయింట్. అలాకెళ్ళి మాత్రం ఫుట్పాత్ అది.